నాటేసిన తర్వాత కలుపు తీయాలంటే మట్టి పని ఉంటుంది కాబట్టి అందులో 500 రూపాయలు కలుపు తీయాలి. అదే రకంగా చేకూరి అంటే పత్తి ఏరటం కానీ మరి పత్తి గింజలు పెట్టడం కానీ ఇట్లాంటి అంశాలు కనుక ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు 300 రూపాయలు పత్తి ఏరటం, మిర్చి పని పోవడం కానీ, గడ్డ కలుపులు తీయటం కానీ 300 రూపాయలు ఇవ్వాలి. అదే రకంగా మొక్కజొన్న సంబంధించింది కూడా వాళ్ళకు ముందుకు చర్చకు వచ్చింది. ఆ మొక్కజొన్నకి ఏంటంటే 400 రూపాయలు ఇవ్వాలి, కంకులు తెంపినా అదే రకంగా మొక్కజొన్నకి విత్తనాలు నాటినా 400 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలు మొత్తం కూడా వాళ్ళు కాగితాలు రాసుకున్నారు. రేపటి నుంచి ఎవరు పిలిచినా, ఏ ఆసాములు ఎవరు పిలిచినా కూడా ఆ రేట్లు అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కమిటీ మొత్తం కూడా అనుకుంది. 14 మంది కమిటీ సభ్యులు అందులో పెట్టుకున్నారు, వాళ్ళ సంతకాలు కూడా పెట్టుకున్నారు. అందువల్ల అందరూ కూడా మీ అందరికీ కూడా మన సంఘం మీ అందరికీ కొత్తగా ఎన్నికైన కమిటీ అందరికీ కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మీరందరూ కూడా ఈరోజు ఒక ఏకంగా ఉండి మనం ఏమి పొరపాట్లు చేయట్లేదు, మనం చేసిన కష్టానికే డబ్బులు అని అడుగుతా ఉన్నాం. ఆ రకంగా మరి వాళ్ళు కూడా చేయాలి. ఇక రెండో అంశం ఏంటంటే ఇక్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నడుస్తూ ఉంది. ఈ పథకంలో మనిషికి 15 రోజులు 2 వారాలు పని చెప్పిన పరిస్థితి ఉన్నది. వీళ్ళందరికీ కూడా 100 రోజులు కార్డు మీద 100 రోజులు ఉంది. ఆ 100 రోజులు పని చెప్పాలా. 100 రోజులు పని చెప్పేంత వరకు కూడా మేము పట్టుబడతాం. ఇంతకుముందు మంచినీళ్ళు పెట్టలేదు, మేము పోరాటం చేసిన తర్వాత ఇలా మంచినీళ్ళు వచ్చినాయి. అదే రకంగా ఇంతవరకు డబ్బులు పడలేదు, అకౌంట్లో డబ్బులు పడలేదు, వాళ్ళకి పని చేసిన డబ్బులు కూడా పడలేదు, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఎల్లంపేట గ్రామంలో 7000 పని దినాలు జరిగినాయని చెప్పేసి ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు. కానీ దీన్ని ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా అకౌంట్లో డబ్బులు వేయాలి. రోజుకు 305 రూపాయలు అకౌంట్లో ఎత్తట్టుగా ఆ రకంగా ఉపాధి కూలీలు చేయాలి. టెంటు పెట్టాలి, ఆయాలు పెట్టాలి, ఆడ పని కల్పించాలి. అదే రకంగా ఉపాధి పని 100 రోజులు పని చెప్పేంత వరకు కూడా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పోరాటం చేస్తుంది. ఆ రకంగా కూలీల తరఫున నిలబడుతుంది. ఆ రకంగా కూలీల రెక్కల కష్టం కోసం నిలబడి పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ నుంచి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఆ రకంగా కూలీల తరఫున మేము నిలబడతామని చెప్పేసి కూడా వీడికి వచ్చిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బాణాల రాజన్న గారు, గుండగాని మధుసూదన్ గారు, అదే రకంగా ఈ గ్రామ అధ్యక్షుడిగా ఉన్న తాడూరు వీరేంకులు గారు, వీళ్ళందరూ కూడా ఈ సంఘం కోసం కూలీల కోసం ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మీ అండగా ఉంటామని చెప్పేసి మళ్ళొకసారి మీ అందరికీ భరోసా కల్పిస్తూ సెలవు మిత్రుల మీ అందరికీ నమస్కారం.